స్మాల్ క్యాప్ స్టాక్స్ రాకెట్లా పైకి వెళ్తున్నాయి. కానీ ఈ స్పీడ్‌లో మన డబ్బులు సేఫా? రియల్ డేంజర్ ఎక్కడుందో తెలుసా? స్మాల్ క్యాప్స్‌లో రిటర్న్స్ ఎక్కువ అని అందరికీ తెలుసు. కానీ సేమ్ రేంజ్‌లో రిస్క్ కూడా ఉంటుంది. రీజన్ ఏంటి అంటే లిక్విడిటీ ప్లస్ వాలటిలిటీ. మార్కెట్ ర్యాలీలో కొనడం ఈజీ. కానీ మార్కెట్ పడితే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. బయర్స్ దొరకకపోతే మీరు సెల్ చేయలేకపోవచ్చు. దీనిని లిక్విడిటీ రిస్క్ అంటారు. ఇంకా స్మాల్ క్యాప్స్ లో వాలటిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న నెగటివ్ న్యూస్ వచ్చినా ప్రైస్ 20-30% వరకు ఫాస్ట్ గా పడిపోవచ్చు. అంటే రిటర్న్స్ ఫాస్ట్ గా ఉంటాయి, లాసెస్ కూడా ఫాస్ట్. సో 2026 లో సెలెక్టివ్ గా స్ట్రాంగ్ కంపెనీస్ చూస్ చేస్తే ఆపర్చునిటీ. కానీ ఫోమోతో బ్లైండ్లీ ఇన్వెస్ట్ చేస్తే అది డేంజర్. సేఫ్ అప్రోచ్ ఏంటి అంటే పోర్ట్ఫోలియోలో స్మాల్ క్యాప్స్ నియర్లీ 10-15% లిమిట్ చేయండి. బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ గా ఉండే కంపెనీస్ ని సెలెక్ట్ చేయండి. వాల్యూమ్ ని మాత్రం చెక్ చేయడం మర్చిపోకండి. మీరు స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? సేఫ్ గా చేస్తున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.